హాయ్ అండి. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. రీసెంట్‌గా ఫ్యూ డేస్ బ్యాక్ ఓపీ చూస్తున్నప్పుడు ఒక 6 మంత్స్ ఓల్డ్ బేబీ గర్ల్‌ని తీసుకొని ఒక మదర్ వచ్చారు. ఆ మదర్ మెయిన్ కంప్లెయింట్ ఏంటి అంటే బేబీ ఇంతకుముందు నవ్వేది, తల నిలబెట్టేది, బోర్ల పడేది. బట్ లాస్ట్ 15, 20 డేస్ నుంచి అవేమీ చేయట్లేదు. గ్రాడ్యుయల్‌గా స్టెప్ బై స్టెప్ అన్నీ లాస్ అవుతూ వచ్చాయని చెప్పేసి. మెడికల్ టెర్మినాలజీలో చూస్తే ఇది న్యూరో రిగ్రెషన్ అంటారనమాట. బేబీని ఎగ్జామిన్ చేస్తూ మనకు క్లినికల్ హిస్టరీ తీసుకున్నప్పుడు స్పెసిఫిక్‌గా ఒక క్వెషన్ అడిగాము మదర్‌ని. మదర్ డైట్ ఏంటి అని చెప్పేసి. మదర్ డైట్ ఏంటి అంటే షీ ఈజ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్స్‌లో మనం చూసేది ఏంటి కామన్‌గా ఏంటంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది కామన్‌గా ఉంటుంది. బి12 లెవెల్స్ అనేవి మదర్‌లో తక్కువుంటాయి. అండ్ బేబీ ఇంకా సాలిడ్ ఫీడ్స్ మీద స్టార్ట్ చేయలేదు కాబట్టి డెఫినిట్‌గా మనకు ఏంటి అంటే బి12 డెఫిషియన్సీ ఈ కండిషన్‌లో మనం తప్పనిసరిగా ఆలోచించాలి. బేబీకి విటమిన్ బి12 లెవెల్స్ చెక్ చేసినప్పుడు అవి తక్కువగా వచ్చాయి. ఇదొక సింపుల్ కండిషన్. వెజిటేరియన్స్‌లో చూస్తుంటాము. లాక్టేటింగ్ మదర్స్ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇవే కాకుండా విటమిన్ బి12 తక్కువగా ఉంటే రక్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళ ఎదుగుదలలో లోపాలు కూడా రావచ్చనమాట. ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి విటమిన్ బి12 సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం మంచిదన్నమాట. థాంక్ యూ.